గాయ్స్ మీలో చాలా మందికి ఎర్లీగా సక్సెస్ అవ్వాలని ఫైర్ ఉంటుంది, బట్ రియాలిటీకి వచ్చేసరికి వర్కౌట్ కాదు. వై? బికాజ్ ఆఫ్ వీక్ మైండ్ సెట్. సో గాయ్స్ మీలో చాలా మందికి వీక్ మైండ్స్ ఉందని నేను చెప్పను, బట్ కొంతమందికి అయితే వీక్ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు కెరియర్ కోసం చాలా స్ట్రగుల్ అవుతుంటారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో గాయ్స్ మీలో కనుక ఈ వీక్ మైండ్ సెట్ ఉంటే ప్లీజ్ వెంటనే డిలీట్ చేసేసి మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రిషికేష్. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. బికాజ్ ఆఫ్ మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మీలో కనుక ఇలాంటి మిస్టేక్స్ ఉంటే దీన్ని వెంటనే సరిదిద్దుకుందాం. బికాజ్ ఆఫ్ చాలామంది స్ట్రగుల్ అవుతుంటారనమాట. సో సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేక అండ్ వేరే వాళ్ళని అడిగే ధైర్యం లేక చాలామంది స్టూడెంట్స్ బాధపడుతుంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. గైస్ మీలో కనుక ఇలాంటి మిస్టేక్స్ ఉంటే వెంటనే ఆపేయండి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, మనం బీటెక్ చదివేటప్పుడు మనలో చాలా ఫైర్ ఉంటుంది. సో బీటెక్ అయిపోగానే జాబ్కి వెళ్ళిపోదాం, జాబ్కి వెళ్ళి మంచిగా శాలరీ ఎర్న్ చేద్దాం, వచ్చే శాలరీతో మనం లైఫ్ చిల్ అవుదామని చాలామందికి ఒక థాట్ అనేది ఉంటుంది. సో అది రియాలిటీకి వచ్చేసరికి వర్కౌట్ కాదు. ఎందుకంటే మనలో ఉన్న ఆ వీక్ మైండ్ సెట్తో మనం దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతుంటాం అనమాట. సో లైక్ మన గ్యాంగ్లో మన ఫ్రెండ్స్ ఉండడం కానీ, లేదా మనకున్న థాట్స్ని మనం డైవర్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి చాలా చేస్తుంటాము. సో నెంబర్ 1, సో మనం ఫ్రెండ్స్ మనతో ఉన్నప్పుడు వాళ్ళని మనీ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటాం. ఓకే, మనీ ఇచ్చాం, బట్ రిటర్న్ మనం ఆ మనీని అడగలేకపోతుంటాం. అడిగితే ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ మనలో ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వీక్ మైండ్ సెట్ అనమాట. సో టైంకి మనం మనీ ఇచ్చాము, ఆ మనీ అతను రిటర్న్ మనకి ఇవ్వాలి. సో అతను ఇవ్వలేకపోతాడు అనమాట. అలాంటి టైంలో మనం అడగలేము, అతను ఇస్తాడులే అనేసి విడిచిపెట్టేస్తాం. గైస్ ఇలాంటివి అయితే మీరు పెట్టుకోకండి. వై? బికాజ్ ఆఫ్ మన మనీ కాబట్టి మనం అడగాలి. ఇలా అడగకపోతే దీన్నే వీక్ మైండ్ సెట్ అంటారు. సో ఏదైనా మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మన దగ్గర ఎవరు ఏ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోకూడదు. అండ్ సెకండ్ థింగ్, కంఫర్ట్ జోన్. గైస్ చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటారు, బట్ బయటికి వెళ్ళి ఏ రిస్క్ చేయలేక అండ్ ఇంట్లోనే కూర్చుండి పోతారనమాట. బీటెక్ అయిపోగానే ఒక 5 to 6 months రెస్ట్ తీసుకుందాం, తర్వాత జాబ్ ట్రయల్స్ చేద్దామని చాలామంది అనుకుంటారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి గైస్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మీరు కనుక 10 మందిలో నేను తోపు అనే ఫీలింగ్ మీలో లేకపోతే, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ఎక్కడ సర్వైవ్ కాలేరు. సో ఇంట్లో కూర్చొని ఏదో ఒక స్కిల్స్ కానీ, లేదా ఏదైనా డెవలప్మెంట్ సైడ్ కానీ, లేదా మీకు నచ్చింది ఏదో ఒక వర్క్ నేర్చుకోవడం కానీ ఇలాంటివి చేయండి. లేదంటే మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఫ్రెండ్స్తో బాతాకానీ చేయడం, లేదా మన గర్ల్ ఫ్రెండ్స్తో చాట్ చేయడం, ఇలా చాలామంది చేస్తుంటారు. గైస్ ఇవన్నీ వీక్ మైండ్ సెట్ కిందకి వస్తాయి. ఎందుకంటే మనం టైం పాస్ చేస్తున్నాం. సో ఆ టైంని మనము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనకు తెలియదు అండ్ తెలుసుకోము కూడా. సో గైస్ మీరు ఎలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే వెంటనే ఆపేసి మీరు కెరీర్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ థర్డ్ థింగ్, గైస్ చాలామంది కాలేజీలో ఎవరు ఖాళీగా ఉండరు. లైక్ మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సో ఆ గర్ల్ ఫ్రెండ్తో మనం చాట్ చేస్తూ ఓవర్ టైం పాస్ చేసేస్తుంటాం అనమాట. ఒంటరిగా ఉండడం అనేది ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది అది మన దురదృష్టం. సో ఎందుకంటే మనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మనం గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేసుకోవడం ఒక లిమిట్ వరకు ఓకే. ఓవర్ టైం తన గురించి ఆలోచించడం, చాట్ చేయడం, తనని టైంపాస్ చేయడం, టైంపాస్ చేస్తూ నీ కెరీర్ని స్పాయిల్ చేసుకోవడం. సో ఇది కన్సిడర్ చేసుకోకూడదు. లైఫ్లో ఎలా ఉండాలి అంటే మనం మన టైంని, ప్రొడక్టివిటీ లెవెల్ని పెంచుకునేటట్టు ఉండాలి. సో ఇలా ఉంటేనే కదా లైఫ్ లాంగ్ మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది బద్ధకంగా ఉండి ఇంట్లో కూర్చొని బెడ్ మీద చాటింగ్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట. గైస్ ఇలాంటివి ఎంత తొందరగా మానేస్తే అంత బెటర్. వై? బికాస్ మీలో ఉన్న ప్రొడక్టివిటీ లెవెల్ని మీరు తగ్గించేసి బాధపడుతుంటారు. సర్టైన్ పీరియడ్లో మీకు స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి మీరే బాధపడుతుంటారు అనమాట. సో ఇలాంటి టైం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్. ఫోర్త్ థింగ్ గైస్, ఎవిడెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మన పేరెంట్స్ మంచిగా ఉన్నప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వరు.
ఎందుకంటే పిల్లోడు చిన్నవాడు లైఫ్ని ఎంజాయ్ చేయని అని వాళ్ళు వదిలేస్తారు. అండ్ మనం కూడా ఏం తెలుసుకోము. గుర్తుపెట్టుకోండి, ఓన్గా ఎర్న్ చేసే మనీలో ఒక కిక్ ఉంటుంది, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న ఒక పీస్నెస్ అనేది ఉంటుంది. సో మీ యొక్క ప్రొడక్టివిటీని మీరు బిల్డ్ చేసుకొని మీ లైఫ్లో ఒక మంచి జాబ్ ఎర్న్ చేసుకొని చేయండి. ఎందుకంటే అక్కడ మీకు కష్టాలు అనేది తెలుస్తాయి అండ్ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుస్తుంది. అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడి లైఫ్ని కానీ మీ వరల్డ్ని కానీ ఫ్రీగా చూడగలుగుతారనమాట. ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనం బయటికి వెళ్ళలేము అండ్ మనకి పంపిరు కూడా. సో చాలామంది చెప్పాల్సిన విషయాలు ఏంటంటే మనల్ని మనం గ్రోత్ చేసుకోవాలి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇలా ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం. మన పేరెంట్స్ మంచిగా జాబ్ కొట్టి సెటిల్గా అని చెప్తారనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద రియాలిటీ టైమ్స్లో మాత్రం ఇది వర్కౌట్ కాదు. మనం మాత్రం బయటికి వెళ్ళి మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి 10 మందికి మీరు సలహా ఇవ్వడానికి రెడీ అవుతారనమాట. సో చాలామంది బయటికి వచ్చి భయపడుతుంటారు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు జస్ట్ చేయాల్సింది మీరు బయటికి వచ్చి జాబ్ సెర్చ్ చేయడం అండ్ వచ్చిన జాబ్లో సర్వైవ్ అవ్వడం, అంతే. 5th థింగ్, ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ ఎమోషన్స్. గైస్, చాలామందిలో ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉండదు. వై? బికాజ్ ఆఫ్ వీళ్ళకి మనసులో ఏదైతే కలుగుతుందో ఆ ఫీలింగ్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఇలా ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ కంట్రోల్ చేసుకుంటే బెటర్. బట్ ఇలాంటి వీక్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఏం చేస్తారంటే వీళ్ళ మైండ్ సెట్లో ఏదైతే ఉంటుందో అది బయటికి చెప్పేస్తుంటారు అండ్ వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ని దెబ్బతింటారనమాట. మనం అలా ఉండకుండా మన ఎమోషనల్స్ని మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. సో ఇలా ఉంటేనే మనము ఒక ప్రొడక్టివిటీని కానీ లేదా మనలో ఉన్న ఒక పేషెన్స్ని కానీ డెవలప్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాం. అండ్ సోషల్ యువర్ సిచ్యువేషన్స్. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊర్లో కానీ పల్లెటూర్లలో ఉన్నప్పుడు బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటే చాలామంది ఏమంటారు పెద్దవాళ్ళు, ఎందుకురా బయట ఖాళీగా తిరుగుతున్నావు, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అని అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వాళ్ళతో ధైర్యంగా మాట్లాడలేము, ఫేస్ చేయలేము, భయపడి వెళ్ళిపోతుంటాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసే బదులు పర్ఫెక్ట్గా మనం ఏదైతే స్కిల్స్ నేర్చుకొని పర్ఫెక్ట్గా జాబ్ చేయడం కానీ లేదా ఏదైనా ఒక వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఇంట్లో చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మనకెవరు మాట్లాడిచ్చే వాళ్ళు ఉండరు. మనం ఒకరికి ఆన్సర్ చేయాలి అంటే ఆ ఆన్సర్తో నెక్స్ట్ క్వశ్చన్ అనేది రాకూడదు. సో ఇలా బిల్డ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఫేస్ని తిప్పేసి వెళ్ళిపోవడం కానీ లేదంటే వాళ్ళతో మాట్లాడకుండా తల కింద చేసుకొని వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. గైస్, ఇలాంటి ఫీలింగ్స్ కనుక మీలో ఉంటే, ఇలాంటి గెస్చర్స్ కనుక మీలో ఉంటే వెంటనే దీన్ని స్టాప్ చేసేసి ధైర్యంగా సోషలైజ్ అవ్వడం నేర్చుకోండి. గైస్, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళాము, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాము, సొసైటీలో మనకి ఎవరు తెలియదు, కొత్త వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం చాలా భయం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సింపుల్ గైస్, మనం వెళ్ళి హే హాయ్ దిస్ ఈజ్ రిషి, మీ పేరేంటి అని అడగడం, అంతే. సింపుల్. ప్రతి ఒక్కరు ఫ్రెండ్ అయిపోతారు. అక్కడ కష్టం ఏముండదు, మనకు శత్రువులు ఎవరు ఉండరు అండ్ వేరే వాళ్ళు మనల్ని ఏం ఫోకస్ చేయరు. సో సింపుల్, మనం స్మైల్ ఇస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి. ఇలా కనుక మాట్లాడితే అందరూ మన వాళ్ళే, మనకి 10 మంది పరిచయం అవుతారు, 10 మందితో మనం ఫ్రెండ్స్ అయిపోతాం అండ్ వాళ్ళు మనకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ మనం కూడా మంచి పొజిషన్లో సెట్ అయిపోతాం అనమాట. సో గైస్, నేనేమంటానంటే 10 మందితో మనం ఫ్రెండ్లీగా ఉండడం అండ్ బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూడడం తెలుసుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఆ జర్నీలో తెలిసే నీ ఎక్స్పీరియన్స్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ లైఫ్ని చాలా బాగా చిల్ అవ్వచ్చు అనమాట. సో చాలామంది ఇంట్లో కూర్చొని ఒక డార్క్ రూమ్లో కూర్చొని లైఫ్ ఏమైపోతుందో అని పట్టించుకోకుండా చాలామంది జస్ట్ మొబైల్ ఆన్ చేసుకొని దాంట్లో ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారనమాట. సో గైస్, మీ లైఫ్ని ఎంటర్టైన్మెంట్ కోరుకోవాలి అంటే మొబైల్లో చూడడం కాదు, బయటికి వచ్చి ప్రపంచాన్ని చూస్తూ నీకున్న ఎక్స్పీరియన్స్తో నువ్వు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్. ఎందుకంటే మనము ఒక వీక్ మైండ్ సెట్తో ఒక 4 గోడల మధ్య ఇరుక్కొని జస్ట్ మన లైఫ్ని అలా సాఫీగా గడిపేస్తే
మనం తిరిగి చూసుకుంటే అక్కడ ఏముండదు, ఒక మెమొరీస్ ఉండదు, ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు, 10 మందితో షేర్ చేసుకోవడానికి మాటలే ఉండవు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో గైస్, మీరు కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.